ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా తండ్రి మీ కాపుదల మా అందరికీ దయచేశారు తండ్రి. మా గృహాల చుట్టూ మీ కంచె వేశారు, మీ కాపుదల దయచేశారు. ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడారు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక దినములో మేమందరము కూడా సజీవులంగా ప్రవేశించే భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీ కృప, మీ దయ, మీ కరుణ మాత్రమే తండ్రి. మా వలన అయినది ఏమాత్రము కాదు ప్రభువా. అందును బట్టి అయ్యా, మీకు లోబడి జీవించుటకు, మీ చిత్తాన్ని గ్రహించి మీ వాక్యానుసారంగా నడుచుకొనుటకు మా అందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో అయా మీ యొక్క కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునాయన, మిమ్మల్ని ఆశ్రయించు వారికి ఈరోజు ఏ మేలు కొదువై ఉండదు. ఏ విషయంలోనూ వారు బాధపడరు, ఏ విషయంలోనూ వారు చింతించరు నాయన. అయ్యా, కొన్నిసార్లు తెలుసో తెలియకో నాయన ఈ లోకాన్ని ఆశ్రయించు వారిగా మేము ఉంటున్నాం. ఈ లోక సంబంధులుగా ఆలోచన చేస్తున్నాం తండ్రి. ఏమి దొరుకుతుందా అని మనుషుల వైపు కొండల తట్టు మా కనులెత్తుతున్నాము. నష్టపోతున్నాము, కోల్పోతున్నాము, లేమికరమైన మేలు లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించి ఏ విషయంలో ఏ మేలు కొదువ లేకుండా సంతృప్తి కలిగి ఆనందిస్తూ జీవించే కృప చూపించండి తండ్రి. ప్రతినిత్యము కూడా ఈ ఉదయకాల ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అనేక అద్భుతాలు వారి జీవితంలో వారు చూచులాగున అయా మీ సహాయము దయచేయండి తండ్రి. ఈరోజు అనేకమైన ప్రణాళికలు వారు కలిగి ఉన్నారు, వారి యొక్క ఆలోచనలు వారు చేస్తూ ఉన్నారు. సహాయము దయచేయండి. మీ చిత్తములో వాటన్నిటిని నెరవేర్చండి ప్రభువా. తండ్రి, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నామయ్యా. క్షేమకరమైన ప్రయాణాలు మా అందరికీ దయచేయండి. ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు ఏ బిడ్డకు జరగకుండా, కలగకుండా సురక్షితముగా మరలా ఎవరి ప్రాంతములు వారు చేరుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దీవించండి అయా. మేము ఎదుగులాగున సహాయము దయచేయండి, అభివృద్ధి చెందులాగున కృప చూపించండి. అవునయ్యా, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో అడ్డుగోడలు ఎదురుగా ఉన్నాయి. అయినా కానీ తండ్రి నాయన, మా అందరినీ కూడా ముందుకు సాగేలాగున అయా విశ్వాసమును, బలమును, మనోనిబ్బరమును దయచేయండి అయా. క్రొత్త పనులను కూడా దీవించి ఆశీర్వదించండి అయా. ఆగిపోయిన కార్యాలను కూడా మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని నూతన పరచబడే కృప చూపించండి తండ్రి అయా. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలందరికీ మీ కంచె దయచేయండి, మీ కాపుదల దయచేయండి. క్షేమమున వారందరినీ నిలబెట్టుకోనండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అయా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సహాయం దయచేయండి. జ్ఞానముతో వారిని నింపండి. క్వాలిఫై అయ్యి, సెలెక్ట్ అయ్యి మీ సాక్షులుగా నిలవబడే సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం అయా. రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో కృపా సహాయం దయచేయండి. అన్ని వారు అనుకున్నట్లే ఉండే కృప చూపించండి అయా. ఆపరేషన్స్ను, డెలివరీస్ను అప్పగిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి జరిగించబడే సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మా జ్ఞానాన్ని దయచేయండి అయా. లోకంలో పడిపోకుండా, పాపంలో చిక్కుబడకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా నాయనా ఈరోజంతను కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించే కృప చూపించమని, బిడ్డలకు ఆకలి బాధలు లేకుండా, అనారోగ్యంతో ఎవరి ఇబ్బందులు ఎదుర్కొనకుండా,
ఆర్థికంగా కూడా ఎవరు కూడా ఈరోజు కష్టపడకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరే పోషించండి, ఆరోగ్యం ఇవ్వండి, కావలసిన భోజనము చేత వారిని సంతృప్తి పరచమని నాయన మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మేము కూడా స్వార్థను ప్రకటించి మా వంతులుగా రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.